సమంత నాగ చైతన్య ఇద్దరు విడిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇగో ఫోన్ ట్యాపింగ్ అలా ఇట్లా మళ్ళీ ఆ వార్త కూడా ఎట్లా చెప్పడం ఎట్లా విధానం ఇతరుల బెడ్రూమ్లోకి తొంగి దొంగసాటుగా మాటలు విని వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి ట్యాప్ చేసి ఆ ముచ్చట్లను ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పి భార్య ముచ్చట్లు భర్తకు చెప్పి భర్త ముచ్చట్లు భార్యకు చెప్తే ఇడిపోరా అన్న అంశంలో కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా జరిగిందా లేదా అనేదే స్పష్టత లేదు రాష్ట్రంలో. జరిగిందా లేదా అనే దానికి ఆధారాలు లేవు, ఆరోపణలే ఉన్నాయి, అభియోగాలే ఉన్నాయి, కొంత ప్రచారమే ఉన్నది తప్ప వాస్తవం ఎక్కడ ఉన్నది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవం ఎక్కడ ఉన్నది అనేది ఒక ప్రశ్న లేవనెత్తితే ఫస్ట్ క్వశ్చన్ మార్కే మిగిలిపోతుంది. ఆధారాలు లేవు ఎక్కడ కూడా. సరే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు, ఒకవేళ జరగకపోయింటే ఏం చేయలేము. ఇవన్నీ కూడా ఒక ఆరోపణలుగా కోర్టు కొట్టివేస్తుంది. లేదు జరిగుంటే పోలీసులు కావచ్చు, దానికి తదితర అధికారులు కావచ్చు ఆధారాలను వెలికి తీస్తారు. ఆధారాలు బయటికి వచ్చినాడు ఇక అందరూ కూడా మూటముల్లే చదువుకోవాలి. ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మూటముల్లే చదువుకోక తప్పదు, వాళ్ళకు ఆ గతి అనేది తప్పదు. సరే ఈ ఫోన్ ట్యాపింగే క్వశ్చన్ మార్కు. అరే అయ్యా ఫోన్ ట్యాపింగే జరిగిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయితే అందులో నాగ చైతన్య సమంత విడిపోయింది కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే. ఇక కొందరు ఉంటారు, ఇక కొందరు ముచ్చట మనందరికీ తెలిసిందే. ఇక ఎట్లా అంటే వాన పడ్డా కేసీఆరే, వాన పడకపోయినా కేసీఆరే, బరే ఈయన కేసీఆరే, కుక్క పిల్లలకు పాలిచ్చిన కేసీఆరే, పంట పండిన కేసీఆరే, పంట నాశనమైన కేసీఆరే. ఇక పనికి మాలిన ముచ్చట కాంచెల్లి ఇక పనికిరాని ముచ్చట దాకా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఈ పిల్లగానికి దొడ్డికి పెట్టిందంటే కూడా కేసీఆర్ మీద తోచే దౌర్భాగ్యులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దొడ్డికి పెట్టింది ఒక పిల్లగానికి అంటే ఆయనకు మోషన్ ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది, పనికిరాని తిండి తినొద్దంటే సరిపోతుంది. దానికి కారణం కూడా కేసీఆర్ మీద రుద్దేటోళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థలు. సరే ఇందులో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్న అంశాలను న్యాయస్థానాలు చూసుకుంటాయి, అధికారులు చూసుకుంటారు, ఆఫీసర్లు చూసుకుంటారు. ఎందుకంటే దానికి తగిన ఆధారాలు కావాలి. ఆధారాలు వెలికి తీసి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తే కోర్టు డిసైడ్ చేస్తుంది ఇందులో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా, ఆధారాలు సరైనవా కాదా అనే డిసిషన్ ఎవరు తీసుకుంటారంటే న్యాయస్థానం తీసుకుంటుంది. ఇక అది ఇక పిల్లగుట ముందుకే కుల్లగుడతారంటారు చూసినావా, అట్లా ఇక మంచి సామెత, అదొక మంచి సామెత. అది ఆ సామెత ఇక్కడ చూసుకుంటే ఇక పిల్లగుట ముందుకే కుల్లగుట. ఇక కోర్టు నిర్ధారించకపోయే, ఆధారాలు దొరకకపోయే, అసలు ఆఫీసర్లు విచారణ చేపట్టకపోయే, ఏం కాకముందుకే కేటీఆర్ విడగొట్టిండు నాగ చైతన్య సమంతరం కేటీఆర్ విడగొట్టిండు. ఇది ఎక్కడ ముచ్చట? వాడు చూసినోడు కాదు, వాడు ఇన్నోడు కాదు, వాడు అయినోడు కాదు, వాడు కానోడు కాదు, అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఇక నోటికి ఎంత వస్తే అంత. వాస్తవానికి చెప్పాలి, మనం ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే ఒక అంశాన్ని ఇప్పుడు ఈటల రాజేందర్ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే దానికి సంబంధించిన కొన్ని కారణాలు ఏమున్నాయంటే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే యోచనలో మోడీ గారు ఉన్నారు కనుక నెక్స్ట్ లీడ్లో కనిపించేది ఎవరంటే ఉన్నారు రఘునందన్ రావు ఉన్నాడు, మళ్ళీ లేకపోతే ధర్మపురి సంజయ్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇట్లా పలువురు నేతలు కూడా ఉన్నారు, బడా లీడర్లు. అయినప్పటికీ కూడా వాళ్ళందరికంటే కూడా ఈటల రాజేందర్ సీనియర్ అవ్వడం, మళ్ళీ ఈటల రాజేందర్ బీసీ బిడ్డ అవ్వడం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు ఉండడం వల్ల ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా ఎట్లా ఉందంటే ఎక్కువ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎజెండా అనేది ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా అది సింపతి గెయిన్ చేసుకుంటుందా, లేకపోతే వాస్తవంగా ఫీలింగ్ ఉన్నదా లేదా, ఏమైనా కానీ బీసీలకు అయితే స్థానాలు కల్పిస్తుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అట్లా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కొన్ని ఆధారాల చేత, కొన్ని పరిస్థితుల చేత మనం చెప్తా ఉన్నాం. ఇక కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి సమంత నాగ చైతన్య విడగొట్టినట్టే ఎవరైనా పోయి చూసినారా వాళ్ళ బెడ్రూమ్లో పోయి? ఈ ముచ్చట అసలు మాట్లాడుకోవడానికి అందం సందంగానే ఉండాలి. ఎవరైనా పోయి వాళ్ళ బెడ్రూమ్లో పోయి చూసిరా అయి రాకుండా మరి అట్లా వీళ్ళ లెక్క వీళ్ళకైతే ముందుగా 10 మంది, వీళ్ళ తర్వాత 10 మంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వాళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే చెప్పారు. ఒక అవాస్తవ విషయాలను ప్రచారం చేయాలి, ఆధారాలు నిర్ధారించబడని విషయాలను ప్రచారం చేయాలంటే మాత్రం ఈ వ్యవస్థ ముందుంటుంది. గుర్తుపెట్టుకోండి, నిజాన్ని నికాచుగా చెప్పేవాళ్ళు తక్కువ శాతం ఉంటారు, అబద్ధాన్ని గంభీరంగా చెప్పేవాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అది అబద్ధం అనుకో కాదు, అట్టవుతుందిరా, అదే నిజం రా అంటారు. అది ఇప్పుడు నిజం అనుకో, ఎరా గిడ గీ ముచ్చట ఉన్నది, ఇది వాస్తవానికి ఇది చెప్పరా అంటే అమ్మో ఎందుకు లేరా, మనకు వచ్చిన వాళ్ళు ఎందుకు లేరా, లేనిదో లొల్లిరా మళ్ళీ మనకు, మనన్నేమన్నా అంటారా, మనకేమన్నా అవుతారా,
మనకెందుకురా గాని ముచ్చట్ల ఒక నిజాన్ని చెప్పడానికి మాత్రం వాడు 100 కారణాలు చెప్తాడు. అదే అబద్ధం ముచ్చట ఒకటి ఉన్నది, పనికిరాని ముచ్చట. ఇప్పుడు ఎంబడే కేసీఆర్, సమంత, నాగ చైతన్య ఇడిపేరన్నికి కేటీఆర్ అనాలంటే ఇక పోస్టులు, ట్వీట్లు, ఇక న్యూస్లు, ఇక చదువుడు. మీకు తెలియదా కేటీఆర్ ఈడ వచ్చిండు సమంతను, నాగ చైతన్యను? కేటీఆర్ వాళ్ళ ఫోన్ క్యాప్ చేసి ఆ ముచ్చట్లన్నీ బయటకు తీసి సమంత ముచ్చట్లు నాగ చైతన్యకి చెప్పిండు, నాగ చైతన్య ముచ్చట్లు సమంతకి చెప్పిండు, బెడ్రూమ్లో సీక్రెట్ స్పై క్యామ్ పెట్టిండు. మీకు తెలియదా కేటీఆరేనా అని ఇట్లా ఒక బ్రోకర్ ముచ్చట్లు చెప్పనీకైతే చాలామంది కాపు కాసుకొని రెడీగా ఉన్నారు. జనాలు గమనించాలి, మనకు ఏది ఇంపార్టెంటు, ఏది సబ్జెక్టు. నేను ఈ అంశాన్ని కూడా ఎందుకు తీసుకున్నా అంటే వీటికి మీరు ప్రలోభాలకు గురి కాకండి. జనాలారా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు కావచ్చు, సమంత నాగ చైతన్య విషయాలకు కావచ్చు, ఇందులో కేటీఆర్ ఇన్వాల్వ్ అయిందా లేదా అన్న విషయాలకు మీరు ఎక్కువ ప్రలోభానికి గురవ్వకండి. వీటిపైన మీరు దృష్టి సారించకండి. ఇప్పుడు ఈ అంశం ఉన్నది, తీసుకోండి, ఫైట్ చేయండి. బీసీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్కే. అది కూడా ప్రకటించామని డిమాండ్ చేయండి. ఈ విషయాలపైన కొట్లాడండి. ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 70% ఉన్న అగ్రవర్ణాలు బహుజన వర్గాల నుంచి, ఈ బహుజనుల నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. అగ్రవర్ణాలైన 30% నుంచే ఉన్నప్పుడు 70% ఉన్న బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరి తరఫున కూడా ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మనకు కూడా అనేది చైతన్యం రావాలి అందరిలో. ఆ చైతన్యం వచ్చినప్పుడే ఒక మార్పు మొదలవుతుంది. ఈ విషయాలపైన కొట్లాడండి. దీనికి ఇచ్చిన ప్రాధాన్యత జనాలు ఏం చేస్తారంటే దీనికి ఇచ్చిన ప్రాధాన్యత దీనికి ఇవ్వరు. దీనిపైన ఉన్న ఇంట్రెస్ట్, దీనిపైన ఉన్న ఆసక్తి దీనిపైన ఉండదు జనాలకు. బాగా చేస్తుంది చాలా కూడా. వీళ్ళు నాయకులంతా కూడా ఎక్కడ క్వశ్చన్ చేస్తారో, ఒడ్ల విషయంలో ఎక్కడ క్వశ్చన్ చేస్తారో, హాస్పిటల్ విషయంలో ఎక్కడ క్వశ్చన్ చేస్తారో, 6 గ్యారెంటీల గురించి ఎక్కడ అడుగుతారో, ఇప్పుడు కేసీఆర్ ముచ్చట చూసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు కట్టించిన గతంలో డబుల్ బెడ్రూమ్ల గురించి ఎక్కడ అడుగుతారో, కాళేశ్వరంలో జరిగిన స్కామ్ల గురించి ఎక్కడ అడుగుతారో, లేకపోతే దళిత బంధు విషయంలో జరిగిన స్కామ్ గురించి ఎక్కడ అడుగుతారో అని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ భయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో చూసుకుంటే 6 గ్యారెంటీల గురించి కావచ్చు, హాస్పిటల్ గురించి కావచ్చు, ఉచిత బస్సుల గురించి కావచ్చు, లేకపోతే 500 గ్యాస్ బండ గురించి కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గురించి కావచ్చు, ఈ అన్ని సమస్యల గురించి, రైతుల వడ్ల గురించి కావచ్చు, ఎక్కడ క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఇవన్నీ కూడా ఏకమై ఏం చేస్తాయంటే ఇట్లా పనికిరాని ముచ్చట్లు ముందటేసుకుంటాయి. ఫోన్ ట్యాపింగ్ అంటాడోడు, ఇంకో ల్యాండ్ గ్రాబింగ్ అంటాడోడు. అరే నాయన మాకు ఏది ఉపయోగం, అరే నాయన మాకు ఏది అవసరం, అరే నాయన మనకి ఏది మన జీవితాన్ని మారుస్తుంది, అరే నాయన రేపటి మన భవిష్యత్తును మార్చే అంశం ఏది, దాని గురించి ఆలోచన చేయండి. నాయకులు అవసరం లేని విషయాలను తెర ముందుకు తీసుకొస్తూ మనల్ని పక్కదోవ పట్టిస్తున్నారా లేదా అన్న ఆలోచన మనం చేయాలి. కనీస ఆలోచన చేసే తెలివి కూడా మనలో లేకపోతే ఈ వ్యవస్థలో మనం ఇంకెట్లా సర్వైవ్ అవుతాం? బానిసలాగానే సర్వైవ్ అవుతాం. జీవితకాలం కూడా బానిసలాగానే. గుర్తుపెట్టుకోవాలి ఆ అంశాలన్నీ కూడా. మీరు ఒక్కసారి ఆ బానిస సంఖ్యలు తెగిపోవాలంటే మనం ఒకసారి నాయకుల మత్తు నుంచి, నాయకుల మాటల నుంచి బయటికి రావాలి మనం. అట్లా వచ్చినప్పుడే ఆ బానిస సంఖ్యలకు అనేది విముక్తి వస్తుంది. మనకు కూడా ఒక సింహాసనం ఉంటుంది, మనకు కూడా ఒక అధిష్టానం ఉంటుంది, మనకు కూడా ఒక స్వరాజ్యం ఉంటుంది. మనకు నచ్చిన జీవితాన్ని మనం అప్పుడు లీడ్ చేసుకోగలుగుతాం.